హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను శ్రీరామనామం యొక్క గొప్పతనం గురించి చెప్దామనుకుంటున్నానండి. వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని చూసే ముందు అందరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీరామనామం ఎంతో గొప్పది. ఆ నామాన్ని మనం ఎన్నిసార్లు పలికినా తనివి తీరదు. ఏ నామమైనా మనం జపిస్తే ఆ నామానికి సంబంధించిన దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే మనం శ్రీరామ అనే నామాన్ని పలకడం వల్ల ఆ శ్రీరాముడు ఒక్కడే పలుకుతాడని అనుకోవడం మన పొరపాటు. శ్రీరామ అనే నామాన్ని జపిస్తే 6 దేవతలు పలుకుతారట. రామ అని మనం అనగానే రాముడు పలుకుతాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ రామ అనే నామాన్ని పలికిన చోట అందరికన్నా ముందుగా వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేవాడు నిస్సందేహంగా ఆంజనేయ స్వామి. రాముడు అంటే అపారమైన భక్తి కలవాడు. సాక్షాత్తు హనుమంతుడనే చెప్పుకోవాలి. మరి శ్రీరామ అని మనం పలకగానే ఆ నామంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో మీకు తెలుసా? శ్రీ అంటే లక్ష్మీదేవి, రా అంటే విష్ణువు, ఓం నమో నారాయణాయ నమః అనే నామంలోంచి రా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారట. మా అంటే శివుడు, ఓం నమ శివాయ అనే నామంలోంచి మా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారట. శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవకు వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలని కోరుకుందంట. అప్పుడు శివుడు ఇలా అన్నాడంట, దేవి, ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు గనక నిన్ను తీసుకుని వెళ్ళడం కుదరని పని అని అన్నాడట. అప్పుడు పార్వతీదేవి, అయితే నేను మీ తోక రూపంలో వస్తానని హనుమంతుడి తోకలోకి ప్రవేశించిందట. మరి అప్పుడు మనం రామ అని అన్నప్పుడు హనుమ వస్తే పార్వతీదేవి కూడా వచ్చింది కదా. కాబట్టి మనం శ్రీరామ అని అన్నప్పుడు రాముడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు, ఆంజనేయుడు, పార్వతీదేవి, ఈ 6 దేవతలు కూడా మనం రామ అని పిలవగానే పలుకుతారు. కాబట్టి మనం ఇంత శక్తివంతమైనటువంటి శ్రీరామ మంత్రాన్ని ప్రతినిత్యము పఠిస్తే ఈ 6 దేవతల అనుగ్రహం మనకి కలుగుతుంది. ఒక్కసారి మనం శ్రీరామ అని పలికితే ఈ 6 దేవతల యొక్క ఆశీర్వాదం మనకి కలుగుతుంది. శ్రీరామ శ్రీరామ అని అంటూనే మనం ఈ మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.